ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చించారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరు నేతలు చర్చించారు. టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం కనిపిస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన తర్వాత సీట్లపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సీట్లను పవన్ ఆశిస్తున్నట్టుగా సమాచారం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 నుంచి 3 సీట్లు తమకు కేటాయించాలంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో పెద్దగా పట్టుబట్టని పవన్ అసెంబ్లీ టికెట్ల విషయంలో మాత్రం బెట్టు వేయడం లేదని టాక్. పవన్ చంద్రబాబు భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ఇవాళ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మరి ముఖ్యంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 14వ తేదీన 2 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ జరిగినటువంటి భేటీలో అనేక అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. మరి ముఖ్యంగా ఉమ్మడి కార్యాచరణతో పాటు ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా చాలా వరకు సీట్లను జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం అలాగే గుంటూరు జిల్లాల నుంచి అత్యధికంగా స్థానాలను జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నేతలు ఈసారి త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గతంలో పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో జనసేనానితోటి సీట్ల సర్దుబాటు కోసమే పార్టీకి సంబంధించినటువంటి నేతలను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు కూడా టీడీపీ అధినేత సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన ఈ సీట్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క టీడీపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలామంది ఆశావహులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆ సీటు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అనేటటువంటి ఆందోళన వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఎన్డీఏ తోటి చంద్రబాబు తోటి పొత్తులోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ సంగతి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ పైన జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడిన తర్వాత పొత్తుకు సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 10వ తేదీ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సీట్లు ఖరారు చేసిన తర్వాత మార్చి మొదటి వారంలోనే జనాల్లోకి వెళ్ళాలి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడంతో పాటు ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, అంతేకాకుండా ఉమ్మడి పర్యటన ఏ విధంగా చేయాలి, అంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఉమ్మడిగా ఏ విధంగా పర్యటన చేయాలి అనేటటువంటి అంశాల మీద కూడా ఇద్దరి మధ్య కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మార్చి మొదటి వారంలోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్టీకి సంబంధించి 2 పార్టీలకు సంబంధించినటువంటి దూకుడు పెంచేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు తీవ్రమైనటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి ఆశావహులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రాకపోవడం పైన ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే 14వ తేదీ దాదాపు సీట్లకు సంబంధించినటువంటి పేర్లు ఖరారు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక మెలిక ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఎన్డీఏ తోటి భాగస్వామ్యం మీద బీజేపీ తోటి తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా బీజేపీ తోటి మాట్లాడిన తర్వాతే వచ్చి ఏపీలో ఈ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే స్థానాల మీద పవన్ కళ్యాణ్ భారీగా పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం అలాగే గుంటూరు జిల్లా నుంచి ఎక్కువ సీట్లు ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి జనసేన ప్రాబల్యం
సభలో ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా అక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ సీట్లు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దానికి మనం గతంలో చూసినట్టు చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లా సంబంధించిన నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి అవసరమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్టే సీట్ల కేటాయింపు ఉండబోతోంది అనేది స్పష్టమవుతుంది. సో ఏదైనప్పుడు కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఇరువురి భేటీలో కూడా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులోనే ముఖ్యంగా ఈ సీట్ల సర్దుబాటు అంశం కావచ్చు, అంతేకాకుండా అభ్యర్థుల ప్రకటనతో పాటు ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశాలు ఇద్దరి మధ్య కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. శివ. ఓకే, థ్యాంక్ యూ రాజ్.